మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ విచారణ అంటూ ప్రభుత్వం డైవర్షన్కు పాల్పడుతోందంటున్నారు మాజీ మంత్రి వేముల. కేసీఆర్ను తక్కువ చేయాలని చూస్తే మీకే నష్టం అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ హత్య కంటే పాపం అంటున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. తప్పు చేయకపోతే హడావుడిందుకని ప్రశ్నించారు. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వారిని ఒకసారి చూద్దాం. మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పే యోచనలో ఉన్నారని చెప్పి దాని నుంచి ప్రజల దృష్టిని మరచడానికి ఇవాళ ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారికే మరి పోలీసుల పేరు మీద వేధించడం అనేది ఆయన యొక్క ఈ ద్వేషానికి పరాకాష్ట కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయన పగ ప్రతీకార పాలనకి ఇది పరాకాష్ఠగా భావిస్తూ ఉన్నాం. అట్లనే తెలంగాణ సమాజం కూడా గమనిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి మరి చేసిందేమీ లేదు కానీ ఈ వేధించుడు కార్యక్రమం తప్ప వేరేదేం లేదు అని చెప్పి భావిస్తా ఉన్నాం. మరి ఇది మానుకోవాలైనా మానుకోకపోతే ఆయనే నష్టపోతాడు. కేసీఆర్ ప్రతి తెలంగాణలోని ప్రతి మనిషి యొక్క గుండెల్లో ఉన్న వ్యక్తి. కేసీఆర్ అడ్రస్ ప్రతి ఇంట్లో తెలంగాణలో ఉన్న ప్రతి ఇల్లు కూడా కేసీఆర్ ఇల్లే. కాబట్టి మీరు కేసీఆర్ని ఏదో తక్కువ చేసినంత మాత్రాన కేసీఆర్ చిన్నోడు అయిపోడు. ఇంకా కేసీఆర్ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఇజ్రాయెల్ నుంచి ఆ పరికరాలను అంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి తెలియకుండా వచ్చే సందర్భం ఉంటుందా? ఆ పరికరాల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి దుర్మార్గమైన చర్య చేసి మీరొక్కరే వచ్చారా? గతంలో ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు ఈ సీట్కి పిలిస్తే రాలేదా? ఒకవేళ నిజంగా కూడా చాలా సందర్భాలు మనం కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు వింటాం, మేము శుద్ధ పూస అసలు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. అదే మాట మీరొక్కరే వచ్చి మాకు పిలిచారు, కడిగిన ముత్యంలాగా బయటికి వెళ్ళిపోతే అయిపోయింది కదా. అదేదో ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకోవడం, దీనికి మన రాష్ట్రం అంతా బంధులు నిరసనలు చేయడం. దేనికి బంధు? కేసీఆర్ గారి మీద ఏమైనా అభాండాలు వేశారా? ప్రభుత్వం ఏమైనా కక్ష సాధింపు చర్య చేసిందా? అదేం లేదే. చెప్పేందుకు ఏమి లేక ఏదో సింపతికి ఏం చేద్దామనో లేకుంటే ఇంకోటికి ఏం చేద్దామనో ఒక ప్రయత్నం చేసి వారికి వాళ్ళే సెల్ఫ్ అవుట్ అయ్యారన్న మా విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ